హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ బైట్స్ అండ్ రేస్. ఈ రోజు అయితే ఇంకో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. ప్రీవియస్ వీడియోలో మీకు అసలు క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎఫ్ఎస్ఎస్సికి ఎలా అప్లై చేసుకున్నాను, దానికి నాకు ఎంత ఛార్జెస్ అయినాయి అనేది ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పానండి. ఎవరైనా ఆ వీడియో కానీ చెక్అవుట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇది నా సెకండ్ వీడియో అండి. ఇది వచ్చేసి అసలు ప్యాకింగ్ మెటీరియల్స్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఆ కాస్ట్ నాకు ఎంత పడింది, నేను ఏ ఐటమ్స్ ఎందులో ప్యాక్ చేస్తాను అనేది ఈరోజు టాపిక్. నేనైతే బెంగళూరులో ఉంటున్నానండి. ప్రజెంట్ 1 మంత్ బ్యాక్ మేము బెంగళూరు షిఫ్ట్ అయ్యాం ఫ్యామిలీతో. సో బెంగళూరు వచ్చాక నేను ఎఫ్ఎస్ఎస్ఏకి అప్లై చేశాను. సో వచ్చాక వితిన్ 1 వీక్లో మాకు ఎఫ్ఎస్ఎస్ఏ అనేది వచ్చేసింది. కాబట్టి తర్వాత నెక్స్ట్ డేనే మాకు అప్రూవల్ వచ్చిన నెక్స్ట్ డే వెళ్ళి మేము ప్యాకింగ్ మెటీరియల్స్ అవి తీసుకున్నామండి. మేము వైట్ ఫీల్డ్లో ఉంటాము. వైట్ ఫీల్డ్ సెంటర్లో వెళ్ళి తీసుకున్నాం. అంటే స్టార్టింగ్ కాబట్టి బల్క్ తీసుకునే ఐడియా అయితే మాకు లేదు. స్టార్టింగ్ కాబట్టి జస్ట్ 1 మంత్ శాంపిల్ పీసెస్ తీసుకుందాము. సో ఎంత పడుతుందో చెక్ చేసుకుని తర్వాత ఒకవేళ ఆర్డర్స్ వస్తే ఇంకా ఎక్కువ తీసుకుందాం అనే ఐడియాతో 1 ప్యాకెట్ తీసుకుందామని అయితే నార్మల్గా వైట్ ఫీల్డ్లో ఉన్న సెంటర్కి అయితే మేము వెళ్ళామండి. అసలు అక్కడ నేను ఏం పర్చేస్ చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే ఇవి తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 750 ml అండి. 750 ml. ఇందులో అయితే నేను బజ్జీస్ అవి పెట్టాను ఆన్లైన్లో, మిరపకాయ బజ్జీలు అవి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఇవి ప్రిఫర్ చేద్దామని ఇవి తీసుకున్నానండి. ఇవి ఎలా ఉంటాయంటే ఇగోండి, విత్ చూడండి. అండ్ దీనికి ఈ ఫాయిల్ క్యాప్ ఒకటి వస్తుంది. సో దీన్ని ఇట్లా పెట్టి ప్యాక్ చేసేయడమేనండి. ఈ ఎడ్జెస్ ఉంటాయి, ఈ ఎడ్జెస్ ఓపెన్ చేసి ప్యాక్ చేసుకోవడమే. ఇది 750 ml అండి. ఇది రైస్ కూడా ప్యాక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మన దగ్గర బాక్సెస్ ఏది అవైలబుల్ లేకపోతే ఇందులో రైస్ కూడా ప్యాక్ చేసుకొని సెండ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. అండ్ ఇంకొకటి వచ్చేసి దీంట్లోనే చిన్నదండి. ఇది 500 ml. 500 ml. ఇది కూడా సేమ్ అంతే వచ్చింది. ఇది ఓపెన్ చేశాను. ఇందులో నాకు మొన్న ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వస్తే ఇచ్చి ఇందులో బజ్జీ వేసి పంపించానండి. బ్రింజాల్ బజ్జీ వేసాను. ఇగోండి, సేమ్ దానికి కూడా క్యాప్స్ ఇలానే వస్తాయండి. సో ఇట్లా క్లోజ్ చేసేసి లిడ్ పంపించేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాసెస్ అండి. గ్లాసెస్ ఇవైతే నేను ఇంకా యూజ్ అనేది చేయలేదు. గ్లాసెస్ ఇది 250 ml పడుతుందని చెప్పారు అక్కడ కనుక్కుంటే. నేను 250 ml గ్లాసెసే నాకు కావాలని చెప్పాను. ఇదైతే 250 ml గ్లాస్ అని చెప్పారు వాళ్ళు. నేనైతే ఇందులో మోజిటోస్ అండ్ స్వీట్ లెమన్ సోడా అండ్ బటర్ మిల్క్ ఇలాంటివన్నీ వేసి సెండ్ చేస్తానండి. వాటి కోసమే స్పెషల్గా తీసుకున్నాను నేను ఇవి. అండ్ దీనికి క్యాప్ కూడా ఉందండి. క్యాప్స్ అండి ఇవి. క్యాప్ వచ్చి సారీ, దీనికి ఇది బ్రేక్ అయినట్టుంది. ఓ మై గాడ్, చాలా టైట్గా ఉంది. ఏంటిది, డ్యామేజ్ అవుతుంది ఇంక ఇట్లా తీస్తే. వచ్చేసిందండి. సో ఇది క్యాప్ అండి. దీన్ని మనం నార్మల్గా ఇట్లా ప్రెస్ చేసేసుకుంటే లీక్ కూడా అవ్వదు. లైక్ దిస్. క్యాప్ అయితే చాలా టైట్గా ఉందండి, నార్మల్గా లేదు. ఎంత పట్టుకొని లాగినా సరే రావట్లేదు. అది బ్రేక్ అయిపోతుందేమో అనుకున్నాను, అంత టైట్గా ఉంది. సో ఇదండి కప్పు 250 ml. ఇది వచ్చేసి నాకు 250 రూపీస్ పడ్డాయండి. 250 రూపీస్. క్వాంటిటీ వచ్చేసి 50 పీసెస్ అండి. 50 పీసెస్ 250 రూపీస్ పడ్డాయి నాకు ఇవి. అండ్ ఇవైతే నాకు 100 పీసెస్ అండి. ఇవి 100 పీసెస్ వచ్చేసి 750 ml 300 రూపీస్ ఛార్జ్ చేశారు నాకు. అండ్ ఇవి చిన్నవి ఉన్నాయి కదండి, చిన్నవి ఇవి 500 ml. 500 ml వచ్చి 100 పీసెస్
250 రూపీస్ ఛార్జ్ చేశారు నాకు. 100 పీసెస్ 250 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చి కట్లరీ అండి, కట్లరీ. అండ్ ఇదొక స్పూన్ సారీ ఫోర్క్, ఇది 4 స్పూన్స్ తీసుకున్నాను. ఇది కూడా ఒక్కొక్క ప్యాకెట్ తీసుకున్నానండి, ప్లాస్టిక్వి. అండ్ ఈ ఒక్కొక్కటి వచ్చి నాకు 40 రూపీస్ పడిందండి, ఈచ్ వన్ 40 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చి స్ట్రాస్. ఇవి నేను ప్లాస్టిక్ స్ట్రాస్ తీసుకోలేదు, పేపర్ స్ట్రాస్ తీసుకున్నాను. ప్లాస్టిక్ స్ట్రాస్ కూడా సేమ్ ఉన్నాయి అండ్ సేమ్ కాస్ట్ కూడా పడుతున్నాయి. బట్ ఏమో నాకు ఇది నచ్చింది, సో అందుకని పేపర్ తీసుకున్నానండి. ఇవి వచ్చి నాకు 50 రూపీస్ పడ్డాయి. ఇవి కూడా సేమ్ 80 క్వాంటిటీ ఉంటాయని చెప్పారు వాళ్ళు. బాగుంది, నాట్ బ్యాడ్, కొంచెం థిక్గానే ఉంది మెటీరియల్. అండ్ నెక్స్ట్ వచ్చి ఫాయిల్ కవర్స్ అండి. ఫాయిల్ కవర్స్ నేను చట్నీస్కి తీసుకున్నాను. దీన్ని చట్నీస్ కోసమే స్పెషల్గా తీసుకున్నాను. 4x6 అండి ఇది మెజర్మెంట్. సీ దిస్ 4x6. చట్నీస్కి ఇంతకంటే ఎక్కువ సరే ఇక్కడ వరకే వేస్తాం కదండి మనం చట్నీస్ కూడా, వాళ్ళు తీసుకునే క్వాంటిటీ. సో అందుకని చట్నీస్ అయితే ఇది ప్రిఫర్ చేస్తున్నాను. ఇది నాకు ఎంత పడిందంటే, ఇది 100 పీసెస్ క్వాంటిటీ అండి. సీరియస్ ఇగోండి, 100 పీసెస్ క్వాంటిటీ. అంటే దీని మీద ఎంఆర్పి 50 ఉంది, మనకైతే 40 రూపీస్ ఛార్జ్ చేశారండి. 40 రూపీస్ పడ్డాయి. అన్నీ మనము ఒకరి దగ్గర తీసుకున్నాం, మ్యాక్సిమం ఇవన్నీ ఒక పర్సన్ దగ్గర తీసుకున్నాం కాబట్టి అతను ప్రైస్లో కూడా కొంచెం తగ్గించి వేశారండి ప్రైజెస్. మేము చెప్పాము నెక్స్ట్ టైం మళ్ళీ మాకు తీసుకునే అవసరం ఉంటుంది, సో ఛార్జెస్ అవి చూసి వేయండి అని చెప్పేసి అంటే కొంచెం చూసి తగ్గించి ఒక 100 రూపీస్ అలా తగ్గించి వేశారు మిగిలిన వాటిలన్నిటి మీద. అండ్ నెక్స్ట్ వచ్చి దోశకండి, దోశ ప్యాకింగ్ కవర్స్ షీట్స్ తీసుకున్నాను నేను. దోశ ప్యాకింగ్ షీట్స్, ఐ థింక్ ఇది మెజర్మెంట్ వచ్చి 12x12 అండి, 12x12. ఆల్రెడీ నాకు దోశ ఆర్డర్ వచ్చింది, ఒకటి తీసుకుని నేను సెండ్ చేశాను ఆల్రెడీ. ఇగోండి షీట్ అయితే ఇంక ఇలా ఉంటుంది, ఫ్రంట్ ఫాయిల్, బ్యాక్ నార్మల్ పేపర్. అండ్ ఇందులో అయితే మనం దోశ ప్లేస్ చేసి ఇలా రోల్ చేసేసి, ఈ సైడ్స్ ఉన్నాయి కండి, ఈ సైడ్స్ ఎడ్జెస్ ఇట్లా ఫోల్డ్ చేసి సెండ్ చేసేయడమే, అంతేనండి. ఇవైతే నాకు 12x12 సైజు, నెట్ వెయిట్ 1 kg అంటండి. ఇందులో అయితే రఫ్గా 60 ఉన్నాయండి, నేను కౌంట్ చేశాను 60 ఉన్నాయి. అంటే ఇందులో 57 ఉన్నాయి. నేను 3 దోశ ఆర్డర్స్ ఇచ్చాను, సో 3 పీసెస్ యూజ్ చేసుకున్నాను. సో ఇందులో టోటల్ 60 ఉన్నాయి. అండ్ ఇవి వచ్చి నాకు 120 రూపీస్ పడ్డాయండి, 120. 60 పీసెస్ 120 రూపీస్ పడ్డాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ కంటైనర్స్ అండి, ప్లాస్టిక్ కంటైనర్స్ తీసుకున్నాను. ప్లాస్టిక్ కంటైనర్స్ ఇవి 500 గ్రామ్స్ అండి, ఎంఎల్ కాదు గ్రామ్స్, 500 గ్రామ్స్. ఇగోండి 500 గ్రామ్స్. ఇందులో ఒక క్వాంటిటీ సరిపోతుంది, అంటే ఒక పర్సన్కి క్వాంటిటీ సరిపోతుంది, 1 సర్వ్ క్వాంటిటీ అండి ఇది. కర్డ్ రైస్ అవి నేను 99 రూపీస్ అలా పెట్టాను. ఆ కర్డ్ రైస్ అవి అయితే ఇందులో వేసి పంపిస్తాను. అండ్ అలానే నేను స్వీట్ కార్న్ అవి కూడా పెట్టానండి, స్వీట్ కార్న్ కానీ మ్యాగీ కానీ, సో అవి కూడా నేను పెట్టుకున్నాను. అవి కూడా నేను ఇందులో వేసి సెండ్ చేస్తాను. అంటే ఫాయిల్ కవర్స్ సేమ్ నేను 500 ml తీసుకున్నాను, బట్ ఫాయిల్ కవర్స్ నాకు అంత ఎఫెక్టివ్గా లేవనిపించింది. ఫస్ట్ నేను అవి తీసుకున్నాక అవి ఎఫెక్టివ్గా లేవనిపించి మళ్ళీ నేను సెకండ్ టైం ఇవి ఆర్డర్ చేశానండి. ఇవి డైరెక్ట్గా నేను షాప్లో తీసుకోలేదు, ఇవి హైపర్ ప్యూర్ నుంచి నేను ఆర్డర్ చేశాను. హైపర్ ప్యూర్ రిజిస్టర్ అయ్యాక ఒక 6 to 7 ఆర్డర్స్ వరకు వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. రఫ్గా ఒక ఆర్డర్కి వచ్చేసి 200 రూపీస్ కూపన్ ఇస్తున్నారు. 200 రూపీస్ కూపన్కి నేను
ఫస్ట్ డే ఏదో అవసరం ఉండి సాసెస్ అవి ఆర్డర్ చేసుకున్నాను. నేను ఫ్రైడ్ రైస్ అవి పెట్టుకున్నాను. సో సాసెస్ అవి ఆర్డర్ చేసుకున్నప్పుడు నాకు 200 రూపీస్ కూపన్ వచ్చింది. 200 రూపీస్ కూపన్ నెక్స్ట్ టైం కావాలి కదా అని చెప్పేసి నేను ఇంకా ఇవి ఆర్డర్ చేసుకున్నాను. నేను 250 ml ఒకటి అండ్ 250 గ్రామ్స్ ఒకటి 500 గ్రామ్స్ ఒకటి నేను ఆర్డర్ చేశాను. బట్ వాడేం చేశాడంటే రెండు కూడా 500 గ్రామ్స్ సెండ్ చేశాడు. రెండు 500 గ్రామ్స్ చేస్తే నేను క్వారీ రైస్ చేశానండి. ఇట్లా నాకు 250 గ్రామ్స్ రాలేదు, 500 గ్రామ్స్ రెండు వచ్చినాయి, నాకు ఇది రిటర్న్ చేసేసేయండి, నాకు వద్దు ఒక ఐటమ్ అని చెప్పేసి నేను టికెట్ రైస్ చేస్తే వాళ్ళు కాల్ బ్యాక్ చేసి కస్టమర్ కేర్ నుంచి ఇది రిటర్న్ లేదంట, వీటికి రిటర్న్ లేదు, సో ప్రస్తుతానికైతే ఈ ఐటెం మీరే ఉంచుకోండి, మేము ఫస్ట్ టైం కాబట్టి ఇందులో పార్షియల్ అమౌంట్ రీఫండ్ అనేది ఇస్తామని చెప్పేసి చెప్పారు. అంటే ఇది నాకు 100 పీస్ క్వాంటిటీ 50 పీస్ క్వాంటిటీ 50 పీస్ క్వాంటిటీ ఫ్రీగా ఇచ్చాడు. అందులో పార్షియల్ అమౌంట్ నాకు వ్యాలెట్లోకి యాడ్ చేశాడు. సో నాకు మొత్తానికి ఇది హాఫ్ రేట్కే పడినట్టు. ఇది వచ్చేసి రెండు కలిపి నేను ఇవే 500 గ్రామ్స్ రెండు వచ్చినాయి అన్నాను కదా, రెండు కలిపి 340 రూపీస్ పడ్డాయి. అంటే నేను 200 రూపీస్ కూపన్ ఒకటి అప్లై చేసుకున్నాను. సో దానివల్ల నాకు రెండు కలిపి 340 రూపీస్గా వచ్చినాయి అనమాట. ప్లస్ 92 రూపీస్ రీఫండ్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థౌజండ్ ఎంఎల్ అండి. అసలు 1000 ml నాకు తీసుకునే ఐడియా లేదు, ఎందుకంటే 750 mlలో నేను తీసుకున్నాను కాబట్టి 1000 ml దేనికి అనుకున్నాను. బట్ మా హస్బెండ్ అయితే ఏంటి మరీ అంత తక్కువ క్వాంటిటీ ఇస్తావా, 1000 ml కూడా ఇవ్వు, ఫుల్ పెట్టు అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి నేను దానికోసమే సెపరేట్గా ఇది తీసుకున్నాను. మళ్ళీ ఇది కూడా నేను హైపర్ ప్యూర్లోనే ఆర్డర్ చేశానండి, మీకు చూపిస్తాను. అసలు నేను ఓపెన్ చేయలేదు ఇప్పటి వరకు, ఇట్లా వచ్చింది ఆర్డర్, నేను ఇట్లానే పెట్టేశాను. సీరియస్ ఇది 1000 ml. మనం బయట నార్మల్గా బిర్యానీస్ తెచ్చుకుంటాం కదండి ఫుల్ క్వాంటిటీస్, సో అది ఆ బాక్స్ సేమ్ వస్తుంది. అంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్, కొంచెం ఇలా ఉంది, మరీ స్ట్రాంగ్గా ఏమీ లేదనిపించింది నాకు, బట్ పర్వాలేదు. ఇదైతే నాకు 400 రూపీస్ పడ్డాయండి. ఇవి కూడా 50 క్వాంటిటీ 400 రూపీస్ పడ్డాయి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి, వైట్ ఉంది, బ్లాక్ ఉంది, సేమ్ ఇగోండి ఇలా ఇందులో కలర్స్ ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్. నాకు ఇది బ్లాక్ తీసుకున్నాను కదా అని, సో నేను ఇది వైట్ పిక్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా ప్యాకింగ్ ఐటమ్స్ అయిపోయినాయండి, నేను ఇంతవరకే తీసుకున్నాను, నాకు ఇవే నీడ్ ఉన్నాయి, సో నేను ఇవే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ప్యాకింగ్ చేసి పంపించడానికి మనకి కవర్ అయితే కావాలి కదా. మా హస్బెండ్ అయితే పేపర్ కవర్స్ తీసుకోమన్నారు, బట్ పేపర్ కవర్స్ ఎందుకులే, ఇవి తీసుకుందామని నేను ప్లాస్టిక్ కవర్స్ తీసుకున్నానండి. అంటే ఫస్ట్ టైం కదా, సో చూసుకొని తీసుకుందాం నెక్స్ట్ టైం నుంచి మన ఆర్డర్స్ బట్టి అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఇది సైజ్ వచ్చేసి 13x16 అండి, 13x16. ఇవి ఎన్ని బ్యాగ్స్ నాకు తెలీదు, 51 మైక్రాన్స్ అంట, 51 మైక్రాన్స్ 13x16 సైజు. బట్ ఇందులో ఎన్ని బ్యాగ్స్ ఉంటాయి అనేది ఏమి ఇవ్వలేదు. నెట్ వెయిట్ మాత్రం 1 kg ఇచ్చారండి, 1 kg ఇచ్చారు. బట్ సరిపోతుంది, 1000 ml అండి, అంతా బాగానే సరిపోతుందండి. నేను ట్రై చేసి చూసాను ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, ఇది లార్జ్ అనమాట, ఇనఫ్, దిస్ ఈజ్ ఇనఫ్. సారీ, ఇగోండి ఇది 1000 ml పెడుతున్నాను, ఇందులో 500 గ్రామ్స్ ఇలాంటిది ఇంకా పడుతుందండి. ఇగోండి చూడండి ఎంత వచ్చిందో, దిస్ ఈజ్ ఇనఫ్, బాగుంది. 13x16, మీకు ఇలా ప్యాకింగ్ కవర్ ఏదైనా కావాలంటే 13x16 ప్రిఫర్ చేయండి, బాగుంది. అంతేనండి ఈరోజు వీడియో అయితే ఇంతే. నేను తీసుకున్న ప్యాకింగ్ ఐటమ్స్ అయితే ఇవే. ఇవి వచ్చేసి నాకు 120 రూపీస్ పడ్డాయండి, 120 రూపీస్ పడ్డాయి. ఎన్ని పీసెస్ అనేది అయితే నాకు ఐడియా లేదు. అంతేనండి.
ఇందులో అయితే మా హస్బెండ్ 5x8 ఉంది, 5x8 8x12 ఏదో పెట్టమన్నారు. ఎందుకంటే ఇవి చట్నీ వేయడానికి వీలుగా లేదంట, మిక్స్ చేసి వేయడానికి. సో ఇవి వద్దు, దీనికంటే పెద్ద సైజు ఆర్డర్ పెట్టు అన్నారు. సో అవి కూడా ఆర్డర్ చేయాలి. ఇది కూడా నేను 1000 ml కూడా హైపర్ ప్యూర్ నుంచి ఆర్డర్ చేశానండి. హైపర్ ప్యూర్లో బల్క్ తీసుకుంటే మనకి రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ కూడా, బట్ జిఎస్టీ ఎక్కువ వేస్తున్నాడండి. హైపర్ ప్యూర్లో డిసడ్వాంటేజ్ ఏదైనా ఉందంటే మనకి జిఎస్టీ 18% వేస్తున్నాడు, 18% వేస్తున్నాడు. కొన్ని వాటి మీద అయితే 40% వేస్తున్నాడండి జిఎస్టీ. బట్ పర్వాలేదు, అంటే బయట కాస్ట్తో కంపేర్ చేసుకుంటే పర్వాలేదు. ఇది నాకు బయట 40 రూపీస్ పడిందండి. హైపర్ ప్యూర్లో అయితే 30 రూపీసే పడుతుంది విత్ జిఎస్టీ 30 రూపీస్ పడుతుంది. సో ఇష్యూ ఏం లేదు. హైపర్ ప్యూర్ అయితే ప్రిఫర్ చేస్తాను. మరి బయట ఎక్కడైనా ఉందో లేదో నాకు తెలియదు, ఓన్లీ పార్ట్నర్స్కో మరి తెలియదు. కానీ అందులో అయితే అన్నీ రీజనబుల్గా ఉన్నాయి. నేను చాలా గ్రాసరీస్, సోడాస్ అవి కూడా నేను హైపర్ ప్యూర్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అవి నెక్స్ట్ నేను ఏ గ్రాసరీ తీసుకున్నాను ఏంటి, నాకు ఎంత ఛార్జ్ పడింది, ఐ మీన్ గ్రాసరీ పరంగా నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను అనేది నీకు నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను. ఈ ప్యాకింగ్ మెటీరియల్స్కి నాకైతే 2000 రూపీస్ అయిందండి. 2000 అంటే హైపర్ ప్యూర్లో కొన్ని ఆఫర్స్ వచ్చినాయి. సో అవి మొత్తం కలుపుకొని ప్రస్తుతానికి అయితే నాకు 2000 రూపీస్ ఓన్లీ ప్యాకింగ్ మెటీరియల్కి ఖర్చు అయింది. సో ప్యాకింగ్ మెటీరియల్కి 2000, ఎఫ్ఎస్ఎస్కి అండ్ అప్రూవల్స్కి వాటికి ఒక 5200 ప్లస్ 2000 7200 ఓన్లీ వీటికి అయింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీ. అసలు గ్రాసరీ నేను ఏమేమి తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి. ఇవైతే నేను స్టార్ట్ చేసుకున్న మెటీరియల్స్ ఇవేనండి. వీటితోనే స్టార్ట్ చేసుకున్నాను సింపుల్గా. ప్రస్తుతానికి అయితే నేను అన్నీ యూజ్ చేసే అవకాశం అయితే నాకు ఇంకా రాలేదు. నేను దోసాకి అండ్ స్మాల్ కర్డ్ రైసెస్కి వాటికి యూజ్ చేశాను. నాకు ఆర్డర్స్ కూడా ఇంకా ఎక్కువ ఏం రాలేదండి, స్టార్టింగ్ కాబట్టి ఆర్డర్స్ ఏం రాలేదు, తక్కువే వచ్చినాయి ఆర్డర్స్. ఒక 5 ఆర్డర్స్ వచ్చినాయి అంతే. నేను స్టార్ట్ చేసి మేబీ 1 వీక్ అవ్వచ్చు, 1 వీక్ టు 5 డేస్ టు 1 వీక్ అయింది. సో డైలీ 1 ఆర్డర్ చొప్పునే వచ్చింది, యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే యూస్ఫుల్ అయ్యిందని మీరు అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు మించి ఇంకేం లేదు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.